పుల్లారావు గారు రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్. గుడ్ ఈవినింగ్ పుల్లారావు గారు. రైట్, మల్లిరావు గారు మీతోనే ప్రారంభిస్తా. ఎందుకు అంటే దేవుడు వరం ఇచ్చిన పూజారి అడ్డుపడుతున్నాడు అన్నట్టుగా ఎందుకు పక్కన కేంద్ర ప్రధానమంత్రి తగ్గించి మొదలుపెట్టి అన్ని శాఖల మంత్రుల్ని ఇప్పటికీ ఏడాదిన్నర కాలంలో అనేక దఫాలుగా కలిశారు. వాళ్ళు పాజిటివ్గా ఉన్నారన్నారు, బడాయిబాయ్ చోటాబాయ్ అన్నారు. కానీ చివరికి వచ్చేటికి కేంద్ర మంత్రి తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం చేస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైంధవుడిగా అడ్డుపడుతున్నాడు అని ఆరోపణలు చేశారు. కేంద్రంని విమర్శించక ప్రధానమంత్రిని అనకుండా కిషన్ రెడ్డి అంటున్నారా, అలా నిజంగా కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నాడా? అంటే కేంద్రం రాష్ట్రం ఫెడరల్ వ్యవస్థలో ఏ పార్టీ ప్రభుత్వాలు ఉన్నా అన్నదమ్ములాగా ఎవరి బాధ్యత వారు నిర్వర్తిస్తే భారతదేశం అంతా మన ఒకటే అనేటటువంటి భావం అందరిలో వస్తుందనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడ్డ వెంటనే ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఎంపీలు కానీ అందరం కలిసికట్టుగా ప్రధానమంత్రి దగ్గర నుంచి కేంద్ర మంత్రులందరినీ కలిసి రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సినటువంటి ప్రాజెక్టుల గురించి చాలాసార్లు ఫైనాన్స్ మినిస్టర్ దగ్గర నుంచి రైల్వే మినిస్టర్ దగ్గర నుంచి ఇతర ఎడ్యుకేషన్ మినిస్టర్ అన్ని చోట్ల కలిసి మాట్లాడటం జరిగింది. ప్రధానమంత్రిని కూడా కలవటం జరిగింది. ఇందులో పార్టీలు వేరుగా ఉండి ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకోవచ్చు అనేదే మన రాజ్యాంగంలో ఉన్నటువంటి మూల సూత్రం. రాజ్యాంగం యొక్క స్ఫూర్తిని గుర్తుపెట్టుకొని మేము ఆ పని చేస్తుంటే మొన్న మన వరంగల్కు సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్ గురించి కూడా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఎంపీలు అందరం కలిసి సివిల్ ఏవియేషన్ మినిస్టర్ని కలిసి అడగటం, వారు ఇస్తానని చెప్పడం, దానికి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినవి అన్నీ ఇస్తాము, ల్యాండ్ ఎక్విజిషన్ దగ్గర నుంచి అన్నీ చెప్పడం జరిగింది. అది చివరికి ఈ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ ఈజ్ ఫర్ తెలంగాణ ఆల్సో, ఈజ్ నాట్ ఓన్లీ అదర్ దాన్ తెలంగాణ. అందువల్ల ఆయనతో మాట్లాడాము, మేము చేస్తాము, మా జిఎస్టీ బడ్జెట్ అంతా అక్కడ పోయి వచ్చిన జిఎస్టీలో 42% అన్నారు, దాన్ని 42ని ఇప్పుడు 40గా మార్చారు, అది జరుగుతుంది. మరి ఇవాళ నిన్న ఎందుకు రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు, ఇక్కడ మేము అడిగినవన్నీ తెలంగాణ రాష్ట్రానికి రాకుండా వీళ్ళు చేస్తున్నటువంటిది ఈ బీజేపీ నాయకులు మాట్లాడుతున్నాయి, వాళ్ళు అడ్డు వచ్చినాయి, వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకులకి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అని అనుకుంటున్నారు. కానీ వాళ్ళు మొత్తం తెలంగాణ ప్రజలకు వ్యతిరేకమని నేను చెప్తున్నాను. తెలంగాణ ప్రజలకి వచ్చేటటువంటి వాటిని రాయకుండా చేస్తున్నారనే కోపంతోనే నిన్న ఉదాహరణకి సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ గారు మన కిషన్ రెడ్డి గారు కూర్చొని ఏదో కన్ఫ్యూజన్తో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు, ఆయనకి ల్యాండ్ ఎక్విజిషన్ తెలియదు, అసలు సివిల్ ఏవియేషన్ తెలియదు, లేకపోతే ఏం చెప్తున్నారో ఏం మాట్లాడుతున్నారో అని రామ్మోహన్ రావుతో మాట్లాడించారు. సివిల్ ఏవియేషన్ మినిస్టర్తో ఎవరు మాట్లాడించారు? 100% ఈ కిషన్ రెడ్డి గారే మాట్లాడించారు. లేకపోతే ఆ రామ్మోహన్ రావుతో మేము కలిసినప్పుడు కానీ వాళ్ళ నాన్న ఎర్రంనాయుడుతో మేము కలిసినప్పుడు కానీ అన్ని రకాలుగా మాకు తెలుసు. ఆయన పార్లమెంట్లో సమాధానం ఇచ్చే పద్ధతి కూడా అందరినీ గౌరవించే విధంగా ఉంటుంది. కానీ ఏమన్నా సంతోషపెట్టడానికి కిషన్ రెడ్డి చెప్పిన రాసిచ్చిన దాన్ని చదవటం వల్ల ఒక తప్పుడు సమాచారం ప్రజల్లో అందరికీ వచ్చింది. అందువల్లనే ఈ కిషన్ రెడ్డి గారే ఈ ప్రాజెక్టులన్నీ రాకుండా చేస్తుండని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అని నిన్న మాట్లాడటం జరిగింది. ఇదే కాకుండా రీజనల్ రింగ్ రోడ్డు దాంట్లో మేము అక్కడ సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ని కలిసాం. అంతా ఎంపీలు, సీఎం గారు, ఇతర ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పోయి కలిసినప్పుడు ఆయన చాలా విపులంగా దాని గురించి మాట్లాడి ఆల్మోస్ట్ అయిపోయినట్టుగా మాట్లాడి ఆర్డర్ ఇస్తానని చెప్పారు. మళ్ళీ అది కూడా ఇవ్వకూడదు, ఇది కాంగ్రెస్ పార్టీకి లేకపోతే కాంగ్రెస్ ముఖ్యమంత్రికి మంత్రులకి ఇస్తున్నాం అనేటటువంటి భావంతో ఆపారు. కానీ దానివల్ల తెలంగాణ రాష్ట్రానికి మెట్రో రైలు లేకుండా కూడా అది కూడా ఇస్తారన్నది అట్లనే ఆప్ చేశారు. వీటన్నిటి మీద మొదటిసారి, రెండోసార్లు, మూడోసార్లు మాట్లాడినప్పుడు ప్రధానమంత్రి గారు ఈ ఫెడరల్ వ్యవస్థలో ఇవన్నీ వాళ్ళకి రావాల్సినవి ఏమన్నా ఉంటే ఇచ్చేయాలనేటటువంటి ఆలోచనతో ఉంటే, మరి ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులు మాత్రం
ఇవాళ పార్టీ పేరుతోని బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. వాళ్ళకి ఇస్తే మా పార్టీకి పేరు రాదు, విలువ రాదు అనేటటువంటి విధంగా వాటన్నింటినీ ఆఫ్ చేసి రైట్. మళ్ళీ మీ దగ్గర